నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ ముళ్ళపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా. గురుగారు, చాలా మంది ఈ రోజుల్లో వచ్చే ధనానికి చేసే ఖర్చులకి సంబంధం లేకుండా పోతుంది. రూపాయి వచ్చింది అంటే ₹2 ఖర్చు ఎదురు కనిపిస్తోంది. సో అలా అని తప్పట్లేదు. మధ్యతరగతి మానవులైనా ఎవరైనా సరే ఏ ఖర్చు ఆపుకోవడానికి అవుతుందండి? ఏది ఆగట్లేదు. బయట చూస్తే రేట్లు విపరీతంగా ఉన్నాయి. ఆర్థిక సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. ముఖ్యంగా అప్పుల బాధలతో ఆత్మహత్యల వరకు వెళ్ళిపోయే వాళ్ళు చాలా కుటుంబాలు అల్లకల్లోలం అయిపోతున్నాయి. అసలు అప్పులు చేసేటప్పుడేమో బాగానే చేసేస్తాం, తెలియదు ఆ ఫ్లోలో అలా చేసేస్తారు, తర్వాత తీర్చలేరు. సో ఇటువంటి ఆర్థిక సమస్యలు తొలగి అప్పుల బాధలు, ముఖ్యంగా అప్పుల బాధలు తొలగి ₹1 నిలవ ఉంచుకునే స్థాయికి ఒక మధ్యతరగతి మానవుడు ఎదగాలి అంటే కనుక వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేది ఒకసారి చెప్పండి. ధనమూలం ఇదం జగత్ అన్నారు. డబ్బు ఉంటేనే కానీ పనులు జరగవు. అండ్ రెండవది ఏంటంటే కష్టపడేటటువంటి స్వభావాన్ని మనిషి అలవాటు చేసుకోవాలి. చాలామంది కష్టపడినా కూడా మనకి డబ్బులు రాని వాళ్ళు ఉన్నారు. పాపం హార్డ్ ఎర్న్డ్ మనీ అంటారు, అది డెస్టినీ రాసేసి ఉంటుంది వాళ్ళకి. సో దానికోసం అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు? అప్పులు చేస్తారు. మరి అప్పులు అనేటటువంటివి నిజమైనటువంటి అవసరాల కోసం చేస్తే ఏం పర్వాలేదు, పిల్లల చదువులని ఇవని. ఈ రోజున అప్పులు అవ్వాల్సినటువంటి అవసరం ఏముందమ్మా? ఆర్భాటాలకు పోతున్నారు కదండి. ఇప్పుడు నీకు ఒక స్టూడెంట్కి ఐఐటిలో సీట్ వచ్చింది, టాప్ ఇన్స్టిట్యూట్స్లో. అక్కడ అసలు స్కాలర్షిప్ 40 ఎంఐటీ కాలేజీల్లో ఫారెన్లో వచ్చింది. బ్యాంకులు ఇచ్చేస్తున్నాయి 45 లక్షలు, నీకు వెళ్ళి చదువుకో అని, స్టడీ లోన్స్ మేము ఇచ్చేస్తున్నాం, ఇంకా అప్పు చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ అంటే ఈ అప్పులు ఎక్కడ చేస్తారంటే ఆర్భాటాల కోసం చేస్తారు. పెళ్ళిళ్ళు, ఫంక్షన్ హాలు గట్టిగా చెయ్యాలా, నా 26 ఐటమ్స్ పెట్టాలా, తర్వాత బంధువులందరినీ పిలవాలా, ఇలాంటి ఆర్భాటాల కోసం చేస్తారు. శుభ్రంగా వీళ్ళంతా వచ్చి తినేసి వెళ్ళిపోతారు. ఈ భార్యాభర్తలు 1 సంవత్సరంలో కొట్టుకున్నారనుకో, ఒక్కడ కూడా పోలీస్ స్టేషన్కి రాడు, ఇందులో వచ్చినాడు ఒక్కడ కూడా కోర్టుకు రాడు. కాబట్టి ఇదంతా ఏమిటంటే దీని అంతటికీ ఆర్భాటాల వల్లే అవుతాయి అన్నది ముందు తెలుసుకోవాలి. కాబట్టి ఉన్నాయి మార్గాలు ఉన్నాయి శాస్త్రంలో. సుధాముడు కృష్ణుడు, ఈ సుధాముడు పరమా పేదవాడు అతను, మరి శ్రీకృష్ణ పరమాత్మ చక్రవర్తి. మరి అటువంటి మురిగిపోయినటువంటి అటుకుల్ని తీసుకొచ్చి ఆయన స్వామివారికి తీసుకొస్తే దుర్యోధన సార్వభౌముడు అన్ని పిండి వంటలు, నగలు, డైమండ్స్ అన్నీ పెట్టినా సరే ఈ శ్రీకృష్ణుడికి మతి లేదు, మెంటలోడు. నేను ఎంతమంది గొప్పవాళ్ళం, మేము ఇన్ని తెస్తే ఆ మురిగిపోయిన అటుకులు ఆ పేదవాడి దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నాడు అని చెప్పేసి స్వామివారిని అంటాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే సోమనాథ్ క్షేత్రం అని ఒక క్షేత్రం ఉంది. ద్వారకలో మనకి ద్వారకాధీశ్ అని ఉన్నాడు. అక్కడికి వెళ్ళక్కర్లేదు, అందరూ ఆల్రెడీ వెళ్ళి వచ్చేసారు. మొత్తం మన తెలుగు వాళ్ళంతా 300 మంది వెళ్ళిపోయి వచ్చేస్తారు. సుధాముడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఘట్టాన్ని చదివిన పారాయణంలో సుధాముడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పూజ చేసిన, సుధాముడు కూడా దేవుడే. అంటే పూజ అంటే ఎలా చేయాలని? శ్రీకృష్ణ పరమాత్మకు పూజ అంటే దేనికి ఇతమిత్తంగా ఏమీ లేదు, చెబుతాను. పూజ అంటే ఏంటి? పసుపులు వేయడం, కుంకాలు వేయడం, అగరబత్తులు పెట్టడం అనే పూజ అంటారు. మానసిక పూజ. మానసికంగా కూడా కాదు, సరెండర్ అవ్వడం. నీ తల్లికి, నీ కన్న తల్లికి నువ్వు తిండి పెట్టడం పూజ. నీ తండ్రికి నువ్వు చిన్నప్పుడు నిన్ను బట్టలు అన్నీ కొనిపించి అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రులకి వాళ్ళు అడిగితేనే తప్ప డబ్బులు ఇవ్వకుండా ఉండడం అనేది చాలా తప్పు కదా. తండ్రి అడగకుండా సిగ్గుపడతారు కదా పెద్దవాళ్ళు. అది తెలుసుకొని వీళ్ళే వాళ్ళ జేబుల్లో డబ్బులు పెట్టడం పూజ అంటారు. ఇవి కానీ అలా చెప్తే జనంకి ఎక్కదు కదా, అందుకని మనం పూజ చెప్దాం. ఇప్పుడు అష్టోత్తర పూజ, షోడశ సేవ, షోడశోపచార సేవ. శ్రీకృష్ణ పరమాత్మ సుధాముడు ఉన్నటువంటి ఫోటో పెట్టుకోవాలమ్మా. పెట్టుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇదే మంత్రం. ఈ కలియుగంలో అప్పులు పోవడానికి మంత్రం ఇది ఒక్కటే మంత్రం, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది చేస్తేనే అప్పులు పోతాయి. చేసేసిన తర్వాత డ్యూటీకి వెళ్ళలేదనుకో ఎరగదీసేస్తాడు కృష్ణుడు. ఆయన వసుదేవ సుతం దేవం కంసచాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అందువల్ల పని చేయమన్నాడు కృష్ణుడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మా స్మితా సబర్వాల్
పర్సనల్ సెక్రటరీగా స్పెషల్ సెక్రటరీగా తెలంగాణ గవర్నమెంట్కి విశేష సేవలు అందించినటువంటి స్మితా సబర్వాల్ గారు, మరి ఆయన రేవంత్ రెడ్డి గారు మార్చేసిన ఎక్కడికి మనకి ఈ యొక్క మిస్ యూనివర్స్ రాష్ట్ర పర్యాటక సంఘానికి మార్చిన, మళ్ళీ అక్కడి నుంచి లూప్ లైన్లోకి రాష్ట్ర ప్రణాళికా సంఘానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి మార్చిన ఆమె ఒకటే పెట్టింది ఎక్స్లో, కర్మణ్యేవాధికారస్తే, నేను ఆ డిపార్ట్మెంట్ బాగు చేశాను, ఫలితం ఆ దేవుడిది అంది. ఈ విధమైనటువంటి మెంటాలిటీతో ఆమె అందుకనే నెంబర్ 1 IAS ఆఫీసర్ అయింది. కాబట్టి శ్రీకృష్ణ తత్వాన్ని జీర్ణించుకోవాలి ఆమెకలాగా మనం. అంటే ఫలితం ఆశించకుండా మన పని మనం చేసుకుని వెళ్ళిపోవడం. అంతే. అప్పుడు స్వామివారు ఆటోమేటిక్గా ఇస్తాడు. ఏ విధంగా అంటే శ్రీకృష్ణ సుధామ శ్రీకృష్ణ ఘట్టం అని ఉంటుంది, అది మహాభాగవతంలో ఉంది, అది చదవాలి. యూట్యూబ్ నిండా వీడియోలు ఉన్నాయి, చూసుకోవచ్చు. అలాగే శ్రీకృష్ణ అష్టోత్తరం అయితే సరిపోద్ది. అది దొరకనటువంటి వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రంతో స్వామివారికి తులసిమాల వెయ్యాలి. తర్వాత స్వామివారికి ప్రసాదాలు పెట్టాలి. ఏమిటి ప్రసాదం? కృష్ణుడికి ఇష్టము అటుకులు పెట్టాలి. కీర్ అంటే ఇష్టం, రాధమ్మ తల్లి శ్రీకృష్ణ పరమాత్మకి కీర్ ఇస్తుంది. అలాగే ఆ కీర్ శ్రీకృష్ణుడు తినకముందు ఎంగిలి చేస్తుంది. ఎవరు? రాధమ్మ తల్లి తినేసి ఆ ఎంగిల్ని తీసుకొచ్చి శ్రీకృష్ణుడికి పెడుతుంది. ఎంతో ప్రియంగా తింటాడు కృష్ణుడు. అలా అదే ప్రాసెస్. అందువలన ఓం రాధాయై నమః అనేటటువంటి మంత్రంతో రాధారాణిని కూడా మనం పూజ చేయాలి. ఈ రెండు చేసిన తర్వాత ఈ డిపార్ట్మెంట్ అయిపోయింది. రెండవ పూజ, అన్ని డబ్బులు లేని పూజలు చెప్తున్నాను చక్కగా. రెండవది ఓం మనం మీరు చెప్పేది ఆర్థిక సమస్యల గురించి కదా, డబ్బులున్న పూజలు వద్దు. పంతులు గారులు జ్యోతిష్కుల దగ్గరికి వెళితే వీడికి 1,00,000 రూపాయలు అప్పు ఉందని వెళితే పాస్టర్లైనా సరే ముందు నీకోసం నేను ప్రేయర్ చేస్తాను అంటాడు. 500 రూపాయలు ఇవ్వాలి వాడికి, పాస్టర్కి. పంతులు ఏం చేయడు కదా, లిస్ట్ ఇస్తాడు, ఈ పూజలు చేయను. ఆ లిస్ట్ పూజలకి ఒక 50,000 అవుద్ది. వీడు నాకు అప్పు ఉందరా నాయన అని వెళితే ఇంకొక 50,000 వస్తుంది అనమాట బిల్లు. సో దిస్ ఇస్ ద సిస్టమ్ అనమాట. తప్పదు, చేయాలి. కానీ నేను ఫ్రీగా జరిగే పూజలు చెప్తున్నాను. ఓం శరవణ భవ అనేటటువంటి మహామంత్రాన్ని తీసుకోండి. ఈ అప్పుల బాధలకి ఇట్లన్నిటికీ కూడా కారణం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీక్గా ఉండడం. ఇప్పుడు ఈ 2 నెలలతో దేశమే అప్పుల్లో ఉంది, అమెరికాయే అప్పుల్లో ఉంది. ఏంటమ్మా ఇప్పుడు కుజుడు మనకి మిథున రాశిలో ఉండడం, ఆ తర్వాత కర్కాటక రాశిలో ఉన్నాడు. కాబట్టి నేచపట్టేసిన కుజుడు డబ్బులు ఎలాగిస్తాడు? కాబట్టి ఓం శరవణ భవ అనే మంత్రం తీసుకోవాలా. చండ్ర సమిధలను తీసుకొని, చండ్ర సమిధలను దొరుకుతాయి, ఎర్రగా ఉంటుందన్నమాట. ఆ చెట్టు అనమాట, చండ్ర చెట్టు అని ఉంటుంది. దానితో అంటే పూజా సామాన్ స్టోర్స్లో దొరుకుతాయి. చెట్లు ఎక్కడ కొండల మీద అక్కడ పడితే అక్కడ ఉంటాయి. అవి తీసుకొని ఆ సమిధలతో హోమం చేసుకోవాలా. లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క హోమాన్ని వీళ్ళు వాళ్ళ చేతులతో జపించుకోవచ్చు. ఓం లక్ష్మీనారాయణాయ నమః అని చెప్పేసి చదువుకోవచ్చు. ఆ తర్వాత లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అష్టోత్తరం పూజ అనేటటువంటిది గురువారం నాడు చేయాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సర్ప పడగను తెచ్చుకొని ఇంట్లో కొనుక్కొని పెట్టుకొని, అది రాగితో అయినా వెండితో అయినా ఏదైనా సరే పర్వాలేదు, ఫోటో అయినా పర్వాలేదు. నాగదేవతలకు చేసేటటువంటి పూజలన్నీ కూడా వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి వస్తుంది. ఈ ప్రపంచంలో ఎవ్వరూ చేయలేనటువంటి పని ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాత్రమే చేయగలడు. ఎవ్వరు ప్రపంచంలో ఎవరు చేయలేదు. ఎందుకంటే వాళ్ళ సొంత తల్లి పార్వతీదేవి ఆదిశక్తి. ఈ ప్రపంచం ఆమెదే. బ్రహ్మ చేయలేని పని, విష్ణువు చేయలేని పని, శివుడు చేయలేని పని కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవలేలగా చేసి పడేస్తాడు. ఎందువలనంటే ఆయన కన్న కొడుకు ఆమెకి, వినాయకుడు తయారు చేసిన కొడుకు, పెంచిన కొడుకుడు. అయినా సరే పార్వతికి ఇద్దరు సమానమే. వినాయకుడు అంటే ఇష్టమైనప్పటికీ కూడా తన రక్తం పంచుకొని పుట్టినటువంటి కొడుకు. కాబట్టి ఆ చనువు, ఆ దర్పము అదంతా మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఉంటుంది. కాబట్టి అందువల్లనే నువ్వు చూడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తి చేసినటువంటి వాళ్ళంతా కూడా ఎక్కడికో వెళ్ళిపోతారు. దుప్పటి కప్పుకొని ఇంట్లో పడుకున్నా సరే అపర కోటీశ్వరులు అయిపోతారు. నువ్వు ముందు అడిగావు కదా, కష్టపడం మేము, కష్టపడకుండా మా అప్పులన్నీ తీరిపోవాలని. అది తీరిపోవాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలా, పళని వెళ్ళాలా, తర్వాత మరి తిరుత్తణి ఉంటుంది, తిరుత్తణి వెళ్ళాలా. ఇవన్నీ ఒక చక్కగా ప్రణాళిక వేసుకొని చక్కగా వెళ్ళి బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎంత కోటీశ్వరుడు అయ్యాడు, పేరులో ఉంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మురుగన్ మినిస్టర్లు ఉన్నారు. మరి ఆచార్య ఇప్పుడు మనం ఈయన మహావతార్ బాబా దగ్గరికి వెళ్తాడు ఇలా రజనీకాంత్. మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అరుణాచలం అని సినిమా చేయలే, ఇవంతా కూడా సుబ్రహ్మణ్యుడే. ఈ కలి నువ్వు తిరుపతిలో పూజ చేస్తున్నటువంటి తిరుమల బాలాజీని సుబ్రహ్మణ్యేశ్వర స్వామే తిరుమల బాలాజీ. షణ్ముఖుడు తిరుపతి కొండ మీద తపస్సు చేశాడు. అందువల్లనే తిరుపతి బాలాజీని 4 అవతారాలుగా చెప్పుకుంటాం. ముందు నుంచి చూస్తే
శ్రీ మహావిష్ణువు శంఖం చక్రం పట్టుకొని ఉంటాడు, శ్రీ మహావిష్ణువు అని నమస్కారం పెడతాం. వెనకాల జుట్టు విరబూసుకొని ఉంటాడు, వెనకాల పరమేశ్వరుడు జటాధరుడు కింద కనబడతాడు వెనక నుంచి. ఎదర స్థనాలు ఉంటాయి స్వామికి. బాలాజీ అంటాం. బాల అంటే బాలా త్రిపుర సుందరి. నార్త్ ఇండియాలో జీ అంటే గౌరవ సాచకం. అందువలన బాలాజీ అమ్మవారి అవతారం. 4వ కథ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అక్కడ తపస్సు చేశారు. అందువల్లనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారం అని వెంకటేశ్వర స్వామిని అంటాం. ఈ 4 రూపాలు కలిసినటువంటి వాడే శ్రీనివాసుడు. ఈ 4 యొక్క తత్వాలు శ్రీనివాసుడిలో ఉంటాయి. అందుకే ఆయన్ని కలవు వెంకటనాయకం అన్నారు. అందుకనే కలియుగంలో వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవం అన్నారంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రత్యక్ష దైవం. నెక్స్ట్ ఇంకోటి, నీకు పెద్దవాళ్ళకి మనం ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చామనుకో, వాడికి ఏం తృప్తి ఉండదు, ఇంకొక 20 లక్షలు ఇస్తే బాగుండు అనుకుంటాడు. అదే చిన్న పిల్లడికి ఒక చాక్లెట్ ఇచ్చామనుకో సాటిస్ఫై అయిపోతాడు, వాడు చెప్పిన పని చేస్తాడు. బాలభావన అనేటటువంటిది పూజలో ఒక భాగం. రామకృష్ణ పరమహంస భగవంతుడిని ఏం చేశాడు, దేవుడు అంటే ఒక రూపం ఉండదు, ఆల్ పెర్వేడింగ్, ఆల్ పవర్ఫుల్, ఓమ్నిసెంట్, ఓమ్నిపొటెంట్ అండ్ ఓమ్ని ప్రజెంట్. సర్వశక్తిమంతుడు దేవుడు ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు. ఇదే దేవుడి తత్వం. ఆయనకు రూపం లేదు, రూపం కావాలంటే తెచ్చుకోగలడు. అటువంటి దేవుణ్ణి రామకృష్ణ పరమహంసుల వారు తల్లిగా చేశాడు, మహాకాళిగా. ఇక మనం అన్నమయ్య వీళ్ళంతా వెంకటేశ్వర స్వామిని మగదేవుడిగా తండ్రిగా ఆచేశాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వినాయకుడిని ఎవరైతే పూజ చేస్తారో దీన్ని బాలభావన అంటారు. వెరీ తండ్రి చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. ఎందుకురా నీకు డబ్బులు 5 లక్షలు అడుగుతున్నావు, నేను చచ్చిపోయేటప్పుడు నీకు ఆస్తి ఇస్తాను, ఇప్పుడు నీకు ఇవ్వను, అన్ని అకౌంట్స్ అడుగుతాడు తండ్రి. కాబట్టి తండ్రి భావన కొంచెం కష్టమని అమ్మ దొంగచాటుగా డబ్బులు ఇస్తుంది, అది కూడా పెట్టి అమౌంట్ ఇస్తుంది, కొద్దిగా ఇస్తుంది. వీడు చిన్న పిల్లగాడు, బాలసుబ్రహ్మణ్యం అంటే. వీడు ఏం చేస్తాడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిన్నపిల్లాడు అడిగిందల్లా ఇచ్చేస్తాడు. స్వామి నాకు తెలియదు కదా పాపం వాళ్ళకి, అందువల్ల నువ్వు ఎన్ని వరాలు ఎన్నిసార్లు రోజుకి 10 సార్లు కోరుకున్నా ఇచ్చేస్తాడు. నీ అప్పులన్నీ కూడా ఆయన తీరుస్తాడు. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అందుకనే తమిళనాడు ప్రజలు చూడండి, ఈ నిప్పుల మీద నడుస్తారు, నాలుగుకి సూది గుచ్చుకుంటారు. సో మురుగన్ 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 అని చేస్తారు. కాబట్టి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ హోమాదులు చేసుకొని అష్టోత్తర పూజ, మంగళవారం నాడు ఉపవాసాలు చేసుకోవాలా. ఆ తర్వాత ఈ యొక్క దేవాలయాలు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలు, లేకపోతే ఇంట్లోనే చక్కగా స్కంద పురాణము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పురాణాలు కనుక కథలు చదివితే సరిపోతుందమ్మా. రైట్ అండి. యా, ఆర్థిక సమస్యలు తొలగాలన్నా, అప్పుల బాధలు తొలగి ఆర్థికంగా స్థిరపడాలి అంటే చాలా చక్కని రెమెడీస్, చాలా సింపుల్గా చక్కగా ఇంట్లో చేసుకునేవి. అది కూడా అందరూ భక్తి ఉంటే చాలు, చెయ్యాలి అన్న ఆ తపనుండి, భక్తి ఉండి, సంకల్ప బలం ఉంటే అందరూ చాలా ఈజీగా చేసుకునే రెమెడీస్ని చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.